देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। गिरी हुई सियासत से हमारा कोई सरोकार नहीं, तरक्की हमारा नारा है। इन ख्यालात का इजहार रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने किया। उन्होंने आज महबूब नगर जिला हेडक्वार्टर के मेट्रोगड्डे इलाके में बाला सदन में 1,35,00,000 रुपये की लागत से चिल्ड्रन होम की जदीद इमारत की तामीर का संग बुनियाद रखा। बाद अज़ान उन्होंने मीडिया से बात करते हुए कहा कि बाला सदन जो कि माजी में महदूद सहूलियात के साथ चल रहा था, हुकूमत की तवज्जो में लाया गया और एक जदीद इमारत की तामीर की इजाज़त ली गई। उन्होंने वाज़ेह किया कि यह इमारत 1 साल के अंदर मुकम्मल तौर पर तामीर करके दस्तयाब कराई जाएगी और फिर इस बाला सदन में 5 साल से कम उम्र के लड़कों और लड़कियों के लिए प्ले स्कूल के तौर पर दस्तयाब कराया जाएगा। उन्होंने कहा कि न सिर्फ यतीम बल्कि कस्बे के कोई भी बच्ची यहाँ शामिल हो सकती है। रुकन असम्बली ने गुज़िश्ता 10 सालों से ऐसे इदारों में सहूलियात को नज़रअंदाज करने पर बिहार हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने वाज़ेह किया कि आने वाले 2 सालों में SC, ST, BC गुरुकुल्स की इमारतें बनाएंगे और अपनी इमारतों में ही जारी रखेंगे और जहाँ कहीं नक़ाइस होंगे उनको दुरुस्त करके अच्छी इंतज़ामिया फ़राहम करेंगे। इस मौके पर अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्लाह कोतवाल, ज़िला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, मुड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरमैन बेकर अनीता, नायब सदनशीन बल्दिया शब्बीर अहमद, नायब मार्केट चेयरमैन पेदा विजय कुमार, डिस्ट्रिक्ट वेलफेयर ऑफिसर जरीना बेगम के अलावा दीगर मौजूद थे। ₹1,35,00,000 రూపాయలతోటి బాల సదన్ శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో అరకొర ఫెసిలిటీస్ తోటి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ కానీ, ప్రాపర్ కిచెన్ కానీ, తర్వాత ఆయాలకు రూమ్స్ కానీ అటువంటివి ఏమీ లేకుండా భవనం కూడా శిథిలావస్థలో. కాబట్టి మేము వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి 1,35,00,000 శాంక్షన్ చేయించాం. ఈ భవన నిర్మాణం అయిన తర్వాత 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కడ ఉన్నా జిల్లా వ్యాప్తంగా అనాథలుగా ఉన్నా లేకపోతే తల్లిదండ్రులు వచ్చి ఇక్కడికి పెట్టినా వాళ్లకు మంచి ఫెసిలిటీస్, ప్రైవేట్ రంగంలో ఏదైతే క్రష్లు ఉంటాయో అలాగే ప్లే స్కూల్స్ ఉంటాయో ఆ తీరుగా దీన్ని మంచిగా తీర్చిదిద్ది వాళ్ళు ఇంకో సెంటర్కు పోవడం లేదా అడాప్షన్ అయ్యేంత వరకు చాలా చక్కగా వాళ్లకు పేరెంటల్ కేర్ ఎట్లా ఇస్తారో అట్లా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన కాంట్రాక్టర్తో అధికారులు కూడా చెప్తా ఉన్నాం, వీలైనంత త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసి 1 సంవత్సరం లోపల దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పినాం. నాణ్యతతో కూడిన కన్స్ట్రక్షన్ కావాలని కూడా నేను చెప్పాను. మొత్తం కూడా గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ రోజు కూడా పాఠశాలల మౌలిక వసతుల్లో కానీ లేదు ఇటువంటి బాల సదన్ కావచ్చు మిగతా అన్నిటివి కూడా దాని మీద దృష్టి పెట్టలే, హాస్టల్స్ మీద దృష్టి పెట్టలే. ఈ 10 సంవత్సరాల కాలయాపన జరిగిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే భవనాలు సరిపోతలేవో వాటన్నిటినీ పక్కా ప్రణాళికతోటి రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక చేసి దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల లోపున SC హాస్టల్స్, BC హాస్టల్స్ ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నది. ఆ ప్రకారంగానే బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. మాటలు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే ప్రభుత్వం కాదు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గత ప్రభుత్వం ఏమైతే పొరపాటు చేసిండ్రో అవి సరిదిద్దుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందియాలన్న లక్ష్యమే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి
ఎవరు ఏమనుకున్నా చిన్న చిన్న విషయాలు ఏదో పెద్దగా ఏమో జరిగిపోతుందని చెప్పినా మేము మా ప్రయత్నం మా ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసేదానికే ఉంటుంది తప్ప ఈ చిల్లర రాజకీయాలకు వాటి జోలికి మేము పోకుండా కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతాం. బాలకేంద్రం కూడా ప్రస్తుతం కరువుతాయండి. ఇది కాదు బాలకేంద్రం ఆడ అదే ఎల్లమ్మగుడి దగ్గర ఖచ్చితంగా కూడా వాటికి కూడా ఎట్లా దాన్ని మెరుగుపరచుకోవాలి వసతులు నేను కూడా పర్సనల్గా విజిట్ చేస్తా. దానికి ఏమేమి మార్పులు అవసరము, ఇంకా భవనాలు ఏమన్నా పెంచుకోవాలన్నా, కొత్త భవనాలు కట్టాలన్నా, ఇంకేమైనా ఫెసిలిటీస్ పెట్టాలన్నా వాటి మీద కూడా మేము దృష్టి పెడతాం. థ్యాంక్ యూ.